సో మాల్దీవ్స్ అనే ఒక దేశం. సో సెలబ్రిటీస్ కానీ, టూరిజం నార్మల్ కామన్ పీపుల్స్ కానీ అందరూ వెళ్తూ ఉంటారు అక్కడ వెకేషన్స్ కానీ చెప్పేసి ఎనీ టైం వెళ్తూనే ఉంటారు. చాలా మంది వెళ్ళారు. మధ్యలో న్యూ ఇయర్కి చాలా మంది సెలబ్రిటీస్ అని కూడా విన్నాం. సో ఇప్పుడు మళ్ళీ రావద్దని చెప్పేసి వాళ్ళు అన్నారు. ఇప్పుడు మళ్ళీ వాళ్ళే కాలబైరానికి వస్తున్నారని చెప్పేసి మనం వింటున్నాం. మళ్ళీ విజిట్ కాండి, మళ్ళీ తీసుకొచ్చి టూరిజం చేయండి అని చెప్పేసి చెప్తున్నారు. సో అలాగే అక్కడ ప్రైమ్ మినిస్టర్ కూడా రేపు ఇండియాకి రాబోతున్నారు. సో దానికి వెనకాల రీజన్ ఏంటి, ఏం చేయబోతున్నారు సార్? మాల్దీవ్స్ నిజానికి వెరీ స్మాల్ కంట్రీ. అదేంటంటే 26 అటోల్స్ అంటారు. అటోల్స్ అంటే పగడపు దీవులు సమూహం అది. బట్ అందంగా ఉండడం, ఎక్కువగా మ్యాన్ మేడ్ దీవులు అవి తయారు చేయడం వాటిని. దానివల్ల అది ప్రధానంగా టూరిజం మీద ఆధారపడి బతుకుతుంటుంది. అంటే మన దేశం నుంచి సంవత్సరానికి దాదాపు 2 లక్షల మంది టూరిస్టులు వెళ్తారు. వాళ్ళ మొత్తం టూరిస్ట్ బిజినెస్లో ఇండియా నుంచి వెళ్ళే టూరిస్టులు దాదాపు 12% వరకు మన వాళ్ళే వెళ్తారనమాట. సో దాని తర్వాత రష్యా, చైనా ఇలాగా దేశాల నుంచి వెళ్తుంటారు. అయితే ముందు నుంచి కూడా 1965లో మాల్దీవ్స్కి స్వాతంత్రం వచ్చినప్పుడు ఫస్ట్ గుర్తించిన దేశం ఇండిపెండెంట్ దేశంగా ఇండియాని. అప్పటి నుంచి కూడా ఇండియాకి మాల్దీవ్స్కి మధ్య మంచి సంబంధాలు ఉన్నాయి. 1976లో మేరీటైమ్ బౌండరీ ట్రీటీ అంటారు, సముద్ర చట్టం, అది కూడా ఏర్పడింది, సరిహద్దు చట్టం. మనకి మినికాయ్ అని మన దేశంకి సరిహద్దు అన్నమాట సముద్రంలో. మినికాయ్ నుంచి 70 నాటికల్ మైల్స్ దూరంలో హిందూ మహాసముద్రంలో ఈ దీవుల సమూహం మాల్దీవ్స్ ఉంటుందన్నమాట. సో అప్పటి నుంచి కూడా ఈ ట్రీటీ ఏర్పడిన తర్వాత మనకి వాళ్ళకి అనేక రకాల సంబంధాలు ఉన్నాయి. మన గ్రేట్ మాలే ప్రాజెక్ట్ అంటారు, దాదాపు 6.74 కిలోమీటర్ల బ్రిడ్జి కన్స్ట్రక్షన్లో మనం హెల్ప్ చేశాము. అట్లాగే వాళ్ళ జాయింట్ మిలిటరీ ఎక్సర్సైజెస్ చేశారు. మన హెలికాప్టర్లు అక్కడ ఉన్నాయి, వాటిని మెయింటైన్ చేయడానికి దాదాపు 3 బెటాలియన్లు అక్కడ ఉన్నారు. 3 రకాల సైనిక స్థావరాల్ని అక్కడ ఏర్పాటు చేసి మన సైనికులు కొంతమంది అక్కడ ఉన్నారు. అట్లాగే ఇంజనీరింగ్ అండ్ ఇండస్ట్రియల్ ట్రేడ్ కూడా మనకి వాళ్ళకి మధ్య ఉంది. సో మనం వాళ్ళ దగ్గర నుంచి కొన్ని ముఖ్యంగా స్క్రాప్ మెటల్స్ని మనం దిగుమతి చేసుకుంటున్నాం. మనం చాలా ఇండస్ట్రియల్ అండ్ ఇంజనీరింగ్ మెటీరియల్ వాళ్ళకి ఇచ్చేస్తున్నాం. అట్లాగే వాళ్ళ దేశంలో ఏం తాగునీటి ప్రాజెక్టుకి కూడా మనం హెల్ప్ చేస్తాం. సునామీ వచ్చినప్పుడు ఇండియన్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అక్కడికి వెళ్ళి వాళ్ళకి హెల్ప్ చేసింది. అట్లాగే కరోనా టైంలో కూడా అనేక మందులు అట్లాంటి హెల్ప్ చేశారు. అలాగే ఇండియాకి మాల్దీవ్స్ మధ్య అనేక రకాల ట్రేడ్ కావచ్చు, స్ట్రాటజిక్ కావచ్చు, కల్చరల్ కావచ్చు, అనేక రకాల సంబంధాలు ఉన్నాయన్నమాట. అట్లాగే టూరిజంలో కూడా మనకి అది చాలామందికి ఇండియాలో అదొక ఫేవరెట్ టూరిస్ట్ స్పాట్ మాలే. సో ఈ కాంటెక్స్లో ఆ దేశంలో ఏమైందంటే ఒక జియో పాలిటిక్స్లో ఈ మధ్యకాలంలో కొంత చేంజెస్ వచ్చాయి. ముఖ్యంగా ఇజ్రాయెల్ మీద హమాస్ లాస్ట్ అక్టోబర్లో అటాక్ చేసినప్పుడు తర్వాత ఒక పోలరైజేషన్ మొదలైంది. చాలా ముస్లిం దేశాలేమో పాలస్తీనా వైపు ఉండి, ఎందుకంటే పాలస్తీనా ప్రజల్ని ఇజ్రాయెల్ ప్రభుత్వం అతి దారుణంగా చంపేస్తుంది. దాదాపు ఇప్పటి వరకు 35,000 మందిని చంపింది. అందులో సగం మంది పిల్లలే ఉన్నారు, ఇంకా సగం మంది మహిళలు ఉన్నారు. సో వీళ్ళని దారుణంగా చంపడం కరెక్ట్ కాదని చాలా దేశాలు వాదిస్తున్నా కూడా అది వినట్లేదు. సో దానివల్ల ఇజ్రాయెల్కి సపోర్ట్ చేసే దేశాల పట్ల కూడా కొన్ని ముస్లిం దేశాలు తీవ్రమైన కోపాన్ని ప్రదర్శిస్తున్నాయి. ఇరాన్ కావచ్చు, హౌతీ కావచ్చు. అట్లాగే మాల్దీవ్స్లో కూడా 98.5% ముస్లిం పాపులేషన్, సున్నీ ముస్లిమ్స్ ఉంటారన్నమాట. సో అందుకని అక్కడ ఏంటంటే 2 రకాల పొలిటికల్ పార్టీలుగా విడిపోయారు. ఒకరేమో ప్రో ఇండియా పార్టీలు, యాంటీ ఇండియా పార్టీ. సో యాంటీ ఇండియా పార్టీ గతంలో మొయిజ్జన్ అతను ఉన్నాడు, అతను సంకీర్ణ ప్రభుత్వంలో మైనార్టీగా ఉన్నాడు. సో మైనార్టీగా ఉన్నప్పుడు ఏమైందంటే లక్షద్వీపులకి వెళ్ళిన మన ప్రధానమంత్రి అక్కడ 2 డేస్ గడిపి అక్కడ బ్రహ్మాండంగా ఉంది, ఇక్కడ టూరిజాన్ని మనం బాగా డెవలప్ చేయొచ్చు, అవన్నీ ఫోటోలు పెట్టారు. దాంతో మాల్దీవ్స్లో ఉండే 3 మినిస్టర్లు నెగిటివ్గా వాళ్ళు పోస్టులు పెట్టారు సోషల్ మీడియాలో, ఎక్స్లో. ఎందుకంటే ఇది అసలు మా దేశంతో పోలిస్తే మీ మాల్దీవ్స్ మీ లక్షద్వీపులు ఘోరంగా ఉంటాయి, అసలు ఆ హోటళ్ళు మురిగ్గా ఉంటాయి,
అట్లా ఏవో చెప్పారు. అది కొంతవరకు వాస్తవమే కావచ్చు కానీ ఒక మనం మన దేశం టూరిస్టుల మీద ఆధారపడి ఆ దేశం ఇలా మాట్లాడడం వల్ల సహజంగానే ఆల్రెడీ ఇక్కడ ఏంటంటే ఎలక్షన్ల ముందు మన మోడీ భక్తులు దేశభక్తితో రగిలిపోతుంటారు. మోడీనంటే దేశాన్ని అన్నట్టుగానే వాళ్ళు ఫీల్ అవుతారు. సో ఆ రకంగా వీళ్ళందరూ రగిలిపోయి ఇంకా బాయ్కాట్ మాల్దీవ్స్ అనే స్లోగన్స్ ఇచ్చారు. దాంతో దాదాపు 10,000కు పైన టికెట్స్ రద్దు చేసుకోవడం, అక్కడ హోటల్ బుకింగ్స్ కొన్ని వేలు హోటల్ బుకింగ్స్ రద్దు చేసుకోవడం ఇవన్నీ చేశారన్నమాట. దీంతో అది ఎఫెక్ట్ అయింది. దాని తర్వాత ముగ్గురిని కూడా తొలగించారు, వాళ్ళని సారీ చెప్పించారు, మొయిజు కూడా సారీ చెప్పాడు, అవన్నీ జరిగాయి. అయితే అప్పుడు అది సంకీర్ణ ప్రభుత్వం కాబట్టి వాళ్ళకి బలం లేదు. ఆ తర్వాత మొన్న ఎన్నికలు జరిగాయి లాస్ట్ మంత్లో బ్రహ్మాండమైన మెజారిటీ వచ్చింది. అంటే ఇండియా అవుట్ అనే స్లోగన్తోనే ఎన్నికలకు వెళ్ళారు. ఇండియాలో అక్కడ ఉండే ఇండియన్ సైనికుల్ని నేను పంపించేస్తానని మొయిజు హామీ ఇచ్చాడు. సో అంతకుముందు కూడా మొయిజు చైనాకి వెళ్ళాడు. మామూలుగా ఎవరు గెలిచినా కూడా ఫస్ట్ ఇండియాకి వస్తారు. ఇండియా ఫస్ట్ అనే పాలసీ వాళ్ళకు ఉంటుంది. అయితే వాళ్ళు ఫస్ట్ టర్కీ వెళ్ళారు, మళ్ళీ చైనా వెళ్ళారు. ఇప్పుడు చైనా ఎప్పుడైతే ఇండియాకి మాల్దీవ్స్కి మధ్య టెన్షన్ స్టార్ట్ అయిందో చైనా దాన్ని ఫిలప్ చేసుకోవడం కోసం చైనా వాళ్ళకి హెల్ప్ చేసింది. అక్కడ ఒక నౌకని కూడా దింపింది స్ట్రాటజిక్గా. ఆ నౌకల్లో రాడార్ వ్యవస్థ ఉందని చెప్తుంది. ఆ రాడార్ వ్యవస్థ ఇండియా దాన్ని కూడా ఒక నిఘా దీంట్లోకి పెడుతుంది. సో స్ట్రాటజిక్గా మనకి ఇంపార్టెంట్. మన వాళ్ళు సోషల్ మీడియా వాళ్ళు చాలామంది రియాక్ట్ అయ్యారు కానీ వీళ్ళకందరికీ లోతుగా ఈ విషయాలు తెలీదు. వీళ్ళందరి దృష్టిలో అది ఒక చిన్న దేశం, దాన్ని మేము అనుకుంటే అది నిలబడదు, అసలు అదేంది మమ్మల్ని బెదిరించేది అని అనుకుంటారు. కానీ స్ట్రాటజిక్గా చిన్న దేశాలైనా వెరీ ఇంపార్టెంట్ మనకి జియో పాలిటిక్స్లో చూసినప్పుడు. అది స్ట్రాటజికల్లీ వెరీ ఇంపార్టెంట్ కంట్రీ. వాళ్ళ అవసరం కూడా మనకి చాలా ఉంది. అది అర్థం చేసుకొని మన వాళ్ళు కూడా రియాక్ట్ అవ్వాలి. బట్ అదంతా అర్థం అయ్యే ముందే రియాక్ట్ అయిపోయారు. దాని తర్వాత వాళ్ళు ఇప్పుడు మొయిజు గవర్నమెంట్ అక్కడ మెజార్టీగా మొన్న వచ్చింది. అయితే వచ్చిన తర్వాత మొయిజు కూడా May 10th డెడ్లైన్ పెట్టాడు, మీ సైనికులను మీరు తీసుకెళ్ళిపోండి అని. ఇప్పుడు కొంతమందిని తీసుకొచ్చారు కూడా అడుగు. ఈ టైంలో సడన్గా అక్కడ వాళ్ళ పర్యాటక శాఖ మంత్రి ఇబ్రాహీం ఫైజల్ మొన్న 2 రోజుల ముందు ఒక అప్పీల్ చేశాడు ఇండియన్స్కి, దయచేసి మీరు మళ్ళీ రండి మా దేశానికి, మేము ఆతిథ్యం ఇస్తాం మీకు, మీరు విజిట్ చేయండి అని మళ్ళీ వచ్చాడు. దీన్ని చాలామంది ఏమో మాల్దీవ్స్ కాళ్ళబేరానికి వచ్చింది అని అంటున్నారు. కానీ మామూలుగా ఇండియన్ గవర్నమెంట్ అయితే అలా చూడట్లేదు. యాక్చువల్గా మోడీ గవర్నమెంట్ ఎప్పుడు కూడా మాల్దీవ్స్ మీద గట్టిగా ఎప్పుడు కూడా వ్యతిరేకంగా మాట్లాడలేదు. ఇంత గొడవ జరుగుతున్నా కూడా సంయమనమే పాటిస్తూ వచ్చింది. ఎందుకంటే ప్రజలు వేరు, గవర్నమెంట్ వేరు. గవర్నమెంట్ ప్రజల్లాగా ఆవేశాలకు లోను కాకూడదు, ఇంపల్సివ్గా రియాక్ట్ కాకూడదు, ఆచితూచి వ్యవహరించాలి. ఎందుకంటే జియో పాలిటిక్స్లో ఆ దేశం అలా ఎందుకు రియాక్ట్ అవుతుంది, చైనా ఎందుకు రెచ్చగొడుతుంది, ఇవన్నీ కూడా అర్థం చేసుకొని మనం సంయమనం పాటించాలి. అది పాటించింది మోడీ గవర్నమెంట్. జయశంకర్ కూడా బ్రహ్మాండంగా పాటించారు. ఇప్పుడు దీనివల్ల జయశంకర్ అండ్ మోడీ ఈ స్ట్రాటజీ వల్ల ఇప్పుడు మొయిజు గవర్నమెంట్ కూడా ఒక మెట్టు దిగొచ్చి వాళ్ళ ఫారిన్ మినిస్టర్ మోసాద్ జమీర్ అని ఆయన రేపు వస్తున్నాడు ఇండియాకి. ప్రధానంగా ఆయన వచ్చే ఉద్దేశం ద్వైపాక్షిక సంబంధాలని డెవలప్ చేసుకోవడం. బైలేటరల్ రిలేషన్స్ అంటారు, ట్రేడ్ కావచ్చు, స్ట్రాటజిక్ రిలేషన్స్ కావచ్చు. ఇది కూడా లాంగ్ టర్మ్ పర్స్పెక్టివ్ని దృష్టిలో పెట్టుకొని ఈ 2 దేశాల సంబంధాలని అభివృద్ధి చేసుకోవడం అనేది టార్గెట్గా వస్తున్నాడు. సో మళ్ళీ మనకి మెరుగుపరచు, మన వాళ్ళ ఆవేశం తగ్గి మన వాళ్ళు మళ్ళీ విజిట్కి వెళ్ళచ్చు. సో ఇదంతా కూడా చుట్టూ ఉన్న దేశాలతో, నైబరింగ్ కంట్రీస్తో చాలా జాగ్రత్తగా వ్యవహరించాల్సిన అవసరం ఇండియాకి కూడా ఉంటుంది అన్నమాట.